ప్రపంచ దేశాల మధ్య మత యుద్ధమే జరుగుతుందేమో. జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం. ప్రస్తుతం హమాస్ అయితే అట్లాంటి జాతి అంతం కోసమే. హమాస్కి తోడుగా ఉన్నటువంటి హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజమైన ఈ పాత్ర పోషిస్తున్నారు జెనోసైడ్లు. అంటే ఒక జాతిని అంతం చేయడం, యూదు జాతిని అంతం చేయడం. అయితే అంతటి వరకు అయితే కనుక మిగతా వాళ్ళు పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ క్రైస్తవ దేశాల్లో జాతి అంతం అన్నటువంటిది కదా ఇప్పుడు లెబనాన్ క్రైస్తవులకి ప్రధానమైనటువంటి నగరాల్లో ఒకటి. అట్లాగే ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా క్రైస్తవులకు ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతాలే. మరొక వైపును చూసుకుంటే యెమెన్ కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు క్రైస్తవ దేశాలే. వాటిట్లో ఈ రాడికల్ ఇస్లామిస్ట్ మూమెంట్ వచ్చి వాటిని లాగేసుకున్నారు. అలాంటి దశలో అందుకనినే ఇజ్రాయెల్ని వాళ్ళందరూ సమర్థిస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక ఇట్లాగే చిన్న చిన్న దేశాల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ తీవ్రవాద కార్యకలాపాలు చేసి అక్కడ ప్రజలను చంపేయడం, మతం మార్చేటట్టు ఒత్తిడి చేయడం, మారకపోతే చంపేయడం లాంటి యాక్టివిటీస్ చేస్తారు. ఒకప్పుడు కనుక భారతదేశంలో బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు, టిప్పు సుల్తాన్లు చేసినటువంటి ఘాతుకాలే అక్కడ వాళ్ళు చేస్తారు. కాబట్టి అక్కడ ఇజ్రాయెల్ ద్వారా దాన్ని డైరెక్ట్గా యుద్ధం చేసే ధైర్యం లేక ఇజ్రాయెల్ ద్వారా చేసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ యాక్టివిటీ ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ క్రిస్టియన్ లెబనీస్ హ్యాకర్ గ్రూప్ hacked the display screens of the Beirut International Airport. The scenes displayed message which threatened the Hezbollah leader Hassan Nasrallah. ఇది ఇప్పుడు క్రైస్తవ వర్గానికి సంబంధించినటువంటి ఒక హ్యాకర్స్ గ్రూపు ఇక్కడ బీరుట్ అంటే లెబనాన్కి సంబంధించినటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు అట్లాంటివన్నిటి కూడా హ్యాక్ చేసి అక్కడ ఆ నాయకుడు ఎవరైతే మత పెచ్చ తొలగిలిపోతున్నటువంటి నాయకుడు గురించి హైలైట్ చేస్తూ ఇందువల్లనే ఈ యుద్ధం జరుగుతోందని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడింది.